2016 నవంబర్ 8న డిమానిటైజేషన్, అప్పటి వరకు ఉన్న పెద్ద నోట్లు 500 అండ్ 1000 రూపీస్ నోట్స్ని మోదీ గవర్నమెంట్ ఆపేసింది. 500 రూపీస్ అండ్ 2000 రూపీస్ నోట్స్ని కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పారు, డిమానిటైజేషన్ ఐడియా మోదీకి నేను గతంలో ఇచ్చాను అని చెప్పేసి. నిన్న మహానాడు సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించి మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. 500, 1000 నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. రైట్. ఎంజీ రావు గారు, గతంలో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూసేవాళ్ళం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అవుతున్నాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ నథింగ్ మాట, ఎక్కడో 10%, 90% డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే మహానాడు వేదికగా ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ పెట్టినట్టు? ఇప్పటి వరకు ఉన్న పెద్ద నోటు 500 రూపీసే. ఆ 500 రూపీస్ను కూడా ఆపేయమంటున్నారు. అంటే 200 రూపీస్, 100 రూపీస్, 50, 20, 10 రూపీస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏంటి దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా? జగన్ని దెబ్బకొట్టే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ఇప్పుడు మహానాడు ఇన్ని రోజులు జరుగుతుంటే మొట్టమొదటి రోజునే అదే కడప టు దేవుడిగడ్డ అన్నట్టు కడపలో జరుగుతున్న మీటింగ్. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఒక ప్రధానమైన మనకే క్లూ. ఇప్పుడు నేను సమాధానం చెప్పక్కర్లేదు, ఆ సమాధానం కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పేశారు. ఓటు ఎలక్షన్ జరిగేటప్పుడు డబ్బులు పంచే అవకాశం ఉండదు డిజిటల్ కరెన్సీ వస్తే, అందుకే బ్యాన్ చేయమంటున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని గుర్తించాలి. 2016 నవంబర్ 8న భారతదేశంలో డిమానిటైజేషన్ చేసి డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయడానికి నేను కూడా అప్పుడు సజెషన్ ఇచ్చాను అంటున్నారు. ఇప్పుడు ఆ రోజు ఇవ్వడం వల్ల భారత ప్రభుత్వమే ఒప్పుకుంది 100 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు అని. ఆ డిమానిటైజేషన్ వల్ల భారత వృద్ధి రేటు పడిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగింది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ పడిపోయింది, బిజినెస్ అంతా పడిపోయిందని. బిజినెస్లు ఎన్ని క్యూల్లో ఎంతమంది చనిపోయారు. భారత ప్రభుత్వం ఒకేసారి డిమానిటైజేషన్ పెడితే ఒక రకంగా కరెన్సీ యుద్ధం ప్రజల మీద ప్రకటించినట్టు అయిందని ఎంతో క్రిటిసిజం వచ్చింది. అసలు ఎలక్షన్లో కూడా బీజేపీ ఓడిపోద్దా అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి 500 నోట్లు ఇప్పటికే అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఒక కరెన్సీని చూసి చాలా రోజులు అవుతుంది. ఏటీఎంలకు వెళ్తే డబ్బులు రావు, ఏటీఎంలు మూతలు పడుతున్నాయి. కానీ ఎంతమందికి డిజిటల్ లిటరసీ ఉందండి? దెర్ ఈజ్ ఎ డిజిటల్ డివైడ్ రూరల్ ఏరియా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుని చక్కగా తప్పట్లు కొట్టమంటే కొట్టేవాళ్ళు ఎవరు? ఎడ్యుకేటెడ్ ఆ పార్టీ క్యాడర్ మాత్రం, వాళ్ళందరూ 100% అగ్రీడే. కానీ భారతదేశంలో ఇది పోల్ పెడితే మొత్తం 500 నోట్లు తీసేయండి, డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయమంటే మన ఇండియాలో లిటరసీయే 74% ఉంది. అంటే ఇల్లిటరసీ పాపులేషనే మన భారతదేశంలో ఇల్లిటరసీ పాపులేషన్ అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ అండి. మన భారతదేశంలో నిరక్షరాస్యుల జనాభా అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ. ఈవెన్ ఈ లిటరేట్స్ 74% కూడా ద రియాలిటీ ద ట్రూ లిటరసీ ఎక్కడుందండి? నిజమైన అక్షరాస్యత ఎక్కడుంది? వీళ్ళల్లో ఇప్పుడు డిజిటల్ లిటరసీ ఎంతమందికి ఉంది? ఇలాంటి వాళ్ళ మీద, ఏమీ తెలియని అమాయకుల మీద మీరు డిజిటల్ కరెన్సీలు పెడతారా? ఇంతకీ ఇప్పుడు ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత ఉంది? మొబైల్ ఫోన్స్ ఎంతమంది ఉన్నాయి? ఇప్పుడు మనం ఇచ్చే పెన్షన్ డబ్బులు, ఇప్పుడు ఇదే అడుగుతున్నానండి, నిజంగా ఇది వాస్తవాలు అనమాట. మనం పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగిలిన రాష్ట్రాలు. ఈ డబ్బులు ఎక్కడికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు?
చాలా పథకాల్లో డబ్బులు డైరెక్ట్ ఇవన్నీ మొబైల్స్కి వెళ్తే మన వాళ్ళు వెళ్ళి వాడుకుంటున్నారు. డిజిటల్ లిటరసీ తెలిసిన వాళ్ళు ముసలమ్మలకి వృద్ధులకి ఇవి రావడంలే. ఇప్పటికీ భారతదేశంలో మీరు డిజిటల్ కరెన్సీని పెట్టుకోండి, చక్కగా 500 రూపాయలు బ్యాన్ చేసుకోండి. ఎందుకంటే వైసీపీ మళ్ళీ ఎలక్షన్ వస్తే ఓట్లు ఎలక్షన్ పంచకూడదని ఎయిమ్ తోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. కానీ యాక్చువల్లీ డిజిటల్ కరెన్సీ వస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. హైలీ మెచ్యూర్డ్ లీడర్ కూడా ఆయన. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో లిటరసీ అంటే ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేసుకోండి. మనం చాలా పెద్దగా ఉన్నాం, స్కాండినేవియన్ కంట్రీస్ కంటే చాలా గొప్పకి వెళ్ళిపోయాం. అభివృద్ధి చెందిన దేశాల కంటే డిజిటల్ యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోతాయని గొప్ప చెప్పుకుంటున్నాం. కానీ ప్రజల ఇబ్బందులు గమనిస్తే ఎంత బాధపడుతున్నారంటే, ఒక ముసలమ్మ అంతకుముందు వెండర్స్ ఉండేవారు వీధుల వెంట, వాళ్ళు చక్కగా తట్టెట్టుకెళ్ళి ఏమీ లేకుండా ఇప్పటికే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేయలేరు. వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకుంటే ప్రతి వాళ్ళ దగ్గర ఎవరి చేతుల్లో డబ్బులు ఉండడంలే, ఎవరి జేబుల్లో డబ్బులు ఉండడంలే. బెగ్గర్స్ అడిగితే ఎవరి చేతిలో డబ్బులు ఉండలే. ఒకప్పుడు వెళ్ళి ఒక ముసలమ్మ దగ్గర ఒక బత్తాయి కొనాలంటే బత్తాయి కొని మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఈరోజు అమ్మ నిన్ను కొంటాను, 10 డజన్ కొంటాను, డబ్బులు నీ దగ్గర యూపీఐ పేమెంట్ ఫోన్పే ఉందంటే లేదు బాబు అంటే కళ్ళంట నీళ్లు కార్చుకుని వచ్చేవాళ్ళు ఎంతమంది అండి. కాబట్టి డిజిటల్ కరెన్సీ పెట్టుకోండి, 500 రూపాయలు బ్యాన్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ ఇది ఫేజ్డ్ మేనర్లో చేయండి. ఇంకా మనం ఒక తరంలోకి వెళ్ళినా మన వెనకాల ఇంకో 2 తరాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. వాళ్ళు ఆ తరాలు వెంటనే దీన్ని జీర్ణించుకోలేరు. ఆ తరం వెళ్ళేంతవరకు ఇంకా డిజిటల్ పేమెంట్ ఉండకూడదు. ఇది పూర్తిగా ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్ అండి. అంటే ఓట్ల ఎలక్షన్లో ఆయనే చెప్తున్నారు, ఓట్ల ఎలక్షన్లో డబ్బులు పంచడానికి అవకాశం ఇవ్వకుండా డిజిటలైజ్ చేసేసేయండి. ఎందుకంటే 500 రూపాయల నోట్లు అసలు ఇప్పుడు దొరకడం లేదు. ఏటీఎంలో కానీ ఆంధ్రప్రదేశ్లో 500 రూపాయలు కరువు అయిపోయినాయి. అంటే ఏంటి, వైసీపీ వీళ్ళు ఎవరైనా 500 నోట్లు దాచేశారా ట్రాన్సెస్లాగా. ఒకప్పుడు బీజేపీ దీని క్రిటిసిజం కూడా ఉందండి. యూపీ అప్పుడు 2016 ఈ నవంబర్ 8కి కొన్ని నెలల ముందే యూపీ ఎలక్షన్ జరగబోతుంది. అది బీజేపీ కొంచెం ఫేవర్ అయ్యింది కరెన్సీ లేకపోవడం వల్ల, అందుకే బీఎస్పీ ఇవన్నీ ఓడిపోయినాయి ఎస్పీ పార్టీలు అంటారన్నమాట. సో ఇట్ ఈస్ మోస్ట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పీపుల్. మన భారత ఆర్థిక వ్యవస్థ భారతంలో 3వ తరంలో ఉన్నవాళ్ళు ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఉండాలంటే ఈ డిజిటలైజేషన్ కొంచెం నియంత్రిస్తూ జరగాలి. కానీ వెంటనే ఇంపోజిషన్ అనేది అంత మంచిది కాదు.